అమలాపురం తాలూకమ్మా ఎల్ల గ్రామ కాపురస్తులమ్మ. అవునండి. వర్ణాన్ని కాపులండి. వైకుంఠపురండి. చూడండిదమ్మా, సిక్కాల కాటయ్య గారు కామి అనే మహానుభావులటండి. ఈ యొక్క కథని మా ఎల్ల గ్రామం నుంచి తిరుపతి నడిచెళ్ళారటండి. అవునండి. అంటే 3 నెలల పాటు నడిచెళ్ళి 3 నెలల పాటు నడిచి వచ్చి ఈ యొక్క కథని కళ్ళతో చూసి నోటితో గవించారమ్మా. అవునండి. ఒక రామాయణం కాదు, పుస్తకం కాదు, ఏ గ్రంథాల్లో లేదండి. అవునండి. అటువంటి మహానుభావులు శక్తిపాతి చెల్లిపోయారట. ఆ కాయలు మేము కోసుకుని అమ్ముకుంటున్నాము. అవును. ఈ యొక్క కథ రచించి 360 సంవత్సరాలు అయిందటండి. అవునండి. అమ్మా, అటువంటి మహానుభావులు ఈ కథే మా ఎల్ల గ్రామంలో పుట్టబడిందండి. అవునండి. ఎల్ల గ్రామం అంటే పచ్చకాలం ముందు ప్రసిద్ధి. ఈ యొక్క భగవంతుడి సేవ కోల సంబరణ కూడా ప్రసిద్ధి అండి. అవునండి. నాయన నాకు విద్యాదానం చేసిన మహానుభావుడు ఆయనవరండి. ఆయన కూడా ఎల్ల గ్రామ కాపురస్తులే. కానీ రావులపల్లి మండలము దేవరపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. అవును. నాయన వాసంజకి లక్ష్మణరావు గారంటే మీ గురువు గారే మీ అన్నయ్య గారండి. చూడండమ్మా, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎంతో పేరు పొందిన మహానుభావుడు. అవునండి. మన అమ్మారు గుడి కూడా అన్నయ్య గారు నేను వచ్చి చేసేవాళ్ళు ఇక్కడ. అవునండి. చూడండి, ఈ సంవత్సరం కాయలకి ఏ రోజులకి ఇచ్చారు ఇక్కడ అంటే అమ్మవారి కథ. చూడండమ్మా, వాసంజకి లక్ష్మణరావు గారంటే మా అన్నయ్య గారమ్మా, మీ గురువు గారండి. నా గురువు ఎంతవరకు మనం పాడిందంతా కూడా ఒక శైవ ప్రార్థన, గురువు గారి ప్రార్థన గుర్తుగా చేసుకున్నామండి. ఇప్పుడు పాడవలసిందండి ఆ దుర్గాదేవి జీవిత చరిత్ర మీరు కథగా చెప్పాలండి. అమ్మవారి కథ స్టార్ట్ అవుతుంది.